అందరికీ నమస్కారం. ఈ వీడియోలో కరీంనగర్‌లో పడ్డటువంటి డైట్ కళాశాలల్లో పోస్టుల వివరాల గురించి ఈ వీడియోలో చూస్తాం. కొత్తగా ఈ వీడియో చూడాలనుకున్న కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్. కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీ జిల్లా సంబంధించినటువంటి కామెంట్ చేస్తే కూడా మీకు జిల్లా పెడతాను. సో, ఎందుకంటే ఇక్కడ ప్రతి జిల్లా కూడా నోటిఫికేషన్ వస్తా ఉంది. అన్ని తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల నోటిఫికేషన్ మన ఛానల్‌లో వస్తాయి. సో, ఇక్కడ చూసినట్లయితే ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ డైట్ కరీంనగర్లోని ఖాళీగా ఉన్నటువంటి బోధనా సిబ్బంది తాత్కాలిక నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాము. తెలుగు మరియు ఆంగ్ల మాధ్యమంలో బోధించుటకు ఫిలాసఫీ, సైకాలజీ, గణిత బోధనా పద్ధతులు, విజ్ఞాన శాస్త్ర బోధన పద్ధతులు, సాంఘిక శాస్త్ర బోధన పద్ధతులు, కళా విద్య, వ్యాయామ విద్య విషయాలలో ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఉర్దూ మాధ్యమంలో బోధించడానికి కూడా ఉర్దూ బోధన పద్ధతులు, ఫిలాసఫీ, సైకాలజీ, సాంఘిక శాస్త్ర బోధన పద్ధతులు ఖాళీ కలవు. ఆ విషయాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఈడి కలిగి ఉండాలి. బోధన పద్ధతులు బోధించడానికి దరఖాస్తు చేయాల్సినటువంటి వారు సంబంధిత మెథడాలజీలో బీఈడి పూర్తి చేసి ఉండాలి. ఆసక్తి గల అర్హత కలిగినటువంటి పదవి విరమణ పొందినవారు నిరుద్యోగులు. సో, జూన్ 19 నుంచి జూన్ 19 సాయంత్రం వరకు అక్కడ అందజేయాలి. కరీంనగర్ డైట్లోని నిర్ణీత నమూనా దరఖాస్తు పూరించి అవసరమగు ధృవీకరణ పత్రాలతో జతపరిచి అందజేయగలరని అక్కడ ఉన్నటువంటి ఆ డైట్ కళాశాల ప్రిన్సిపల్ సారు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇది మామూలుగా దీనికి ఎంఈడి ఎలిజిబుల్ అంటే ఎంఈడి అనేది క్వాలిఫికేషన్. ఎంఈడి లేని వాళ్ళకు కూడా బీఈడి వాళ్ళు తీసుకుంటారు. ఎక్కువ మంది ఒకవేళ లేరనుకోండి, ఎంఈడి వాళ్ళ అప్లికేషన్ రాకపోతే బీఈడి వాళ్ళకి అవకాశం ఇస్తారు. కాబట్టి ఇక్కడ బీఈడిలో మెథడాలజీ ఉంటే తర్వాత పీజీ ఉండాలి. సో, అట్లా అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో, ఇది కరీంనగర్ జిల్లా వాళ్ళు చాలామంది అడుగుతున్నారు, సార్ మా కరీంనగర్ జిల్లాలకు మాకు పోస్టుల గురించి చెప్తారు సార్ అంటే, మీ కరీంనగర్ వాళ్ళకు కూడా అవకాశం వచ్చింది. మీకు అట్లా అన్ని జిల్లాల్లో కూడా మ్యాక్సిమం నోటిఫికేషన్ ఇచ్చాడు. అంటే ఈ డైట్ సంబంధించిన కళాశాల సంబంధించి పాత జిల్లాలలో ఉన్నటువంటి డైట్ కళాశాలలో అన్ని జిల్లాల్లో కూడా ఇది సేమ్ నోటిఫికేషన్ వచ్చింది. మీరందరూ కూడా అన్ని జిల్లాల్లో కూడా అప్లికేషన్ చేసుకో అవకాశం ఉంది. ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లా చేసుకోవచ్చు. వేరే జిల్లాలో కూడా అప్లికేషన్ చేసినా కూడా సో తీసుకునే అవకాశం ఉంది. అట్లేం లేదు. కాబట్టి సో ఇది కరీంనగర్ సంబంధించినటువంటి డైట్ కళాశాల ఉన్నటువంటి సో తాత్కాలిక పోస్టులు ఇవి 1 year కోసం తీసుకుంటారు. సో థ్యాంక్ యూ టు ఆల్. ప్లీజ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ టు ఆల్.